నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరులో కాల్పులు జరిగాయి. హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. అయితే నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారనే సమాచారంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తితో అటాక్ చేశారు నిందితులు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కాల్పులు జరిపారు. ఓ నిందితుడి మోకాలికి గాయమైంది. గాయపడ్డ కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన పెంచలయ్య మాజీ సిపిఎం నేత. ఈయన గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలపై పోరాటం చేస్తున్నారు. పెంచలయ్య హత్య వెనుక గంజాయి ముఠా ఉందని పోరాట కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పెంచలయ్య హత్య కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కుట్రదారు అరవ కామాక్షి అని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈమె నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరురాలు కామాక్షి అంటూ ఫోటో వైరల్ అవుతోంది. కామాక్షికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. పెంచలయ్య మర్డర్పై ఎమ్మెల్యే కోటంరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. పెంచలయ్య మృతికి కారకులు ఎవరో తనకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతేకాదు పెంచలయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది. కానీ ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం. ఇంకా కూడా కఠిన చర్యలు, ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు, రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు, వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులై ఊరు నుంచి వెళ్ళిపోయే విధంగా, వీరందరి మీద కూడా భయపడే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు కోరుతూ ఉన్నా. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు లేవని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ పై పోరాటం చేస్తున్నాడని, ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్యను హత్య చేశారని అన్నారు. పోలీసులపై కూడా నిందితులు దాడి చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి నిన్న జరిగినటువంటి పెంచలయ్య హత్య ఒక నిదర్శనం. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న పెంచలయ్య మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. కానిస్టేబుల్ మీద, పోలీసుల మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబు అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజధాని పేరిట దోపిడీ చేస్తున్నారంటూ కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనక్కి వేసుకుంటున్నారన్నారు. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు, కానీ 3,000 కోట్ల అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు అప్పగించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ భూములు పెరిగినాయా, ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడా భూముల ధరలు పెరగల. సర్వనాశనం అయిపోయింది మొత్తం టోటల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో. ఒక తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. అమరావతి భూసేకరణపై ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధానా, రియల్ ఎస్టేట్ వెంచరా అని ప్రశ్నించారు. మొదటి విడతలో 53,748 ఎకరాలు, రెండో విడతలో 20,494 ఎకరాలు, మూడో విడతలో 24,182 ఎకరాలు సేకరించారని విమర్శించారు. మొత్తం 98,424 ఎకరాలను అన్నం పెట్టే రైతన్న దగ్గర లాక్కొని రాజధాని కడతామని చెప్పటం మోసం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్పై నమోదైన అత్యాచారం కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విచారణ పేరుతో నిన్నటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న బాధితురాలకి సహాయకులుగా కుటుంబ సభ్యులను అనుమతించడం లేదు. వైద్య పరీక్షల కోసం మొదట సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయనగరం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విచారణ పేరుతో పోలీసుల అదుపులోకి ఉన్న తల్లి కోసం చిన్నారులు ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పిఏ సతీష్ని పోలీసులు విచారించలేదు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు ఆత్మహత్యాయత్నం చేశారు. కోరంగి పోలీసుల తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. వాహనాల కింద పడుకుని మత్స్యకారులు నిరసన తెలిపారు. తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు వెంకటపాలెంకు చెందిన మత్స్యకారులు భూ వివాదంలో న్యాయం కోసం నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిబ్బంది దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ అందరూ కలిపి కొట్టారు ఆడల్ని. ఫారింగ్ ఎస్ఐ దేనికి కొట్టాడు స్వామి ఏడు చెప్పు. ఫారింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ సిఏ మతాలు పారి పోలీసులు అందరూ వస్తారు. ఆడల్ని మొగల్ని చేనులోకి వెళ్ళిన అందరినీ చుట్టూ కొట్టేస్తారు. గొంతుగా కొట్టూరులో కొట్టేస్తారు. గొంతుగా కొట్టూరులో కొట్టి అవతల వ్యక్తుల దగ్గర అవతల పక్కన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటే మమ్మల్ని కొట్టేస్తారు. మా సైన్లో మమ్మల్ని అన్నీ కూడా ఎదుర్కొస్తారు. పాలు కట్టుకోవాలి. గొడవలు అట్లా ఎరికేస్తారు. కంప్లీట్ కేసు తీసుకొస్తారు ఫారింగ్ ఎస్ఐ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. మున్సిపల్ అధికారుల అవినీతి, నిధుల దుర్వినియోగంపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కొండపల్లి బూడిద కాలుష్య నివారణపై ప్రత్యేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పోడియం ముందు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సీఈఓ తీరుపై వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ నీటిపారుదల, పంచాయతీ పనులు జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు నిలిపివేశారని నిరసన తెలిపారు. జెడ్పీటీసీలకు కేటాయించిన నిధులను రద్దు చేసిన సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఈఓ కన్నమనాయుడుపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 తుది గడువు. తొలి దశలో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీని నిలిపివేశారు అధికారులు. ఈ నెల 19 నుంచి ఇవాల్టి వరకు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది ప్రభుత్వం. మొత్తం 1 కోటి చీరలను పంచాలని తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ చీరల పంపిణీ జరగనుంది. కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారు. ఎప్పుడు బయటికి రావాలో ఆయనకు బాగా తెలుసన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అన్నారు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని, దొంగ దీక్ష అని పీసీసీ అధ్యక్షుడు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. తెలంగాణ మీ నినాదం అయితే బీఆర్ఎస్ గా పార్టీ పేరును ఎందుకు మార్చుకున్నారని నిలదీశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సాగరహారం జరిగిన రోజు కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన ఆయన మిలియన్ మార్చ్ ని కేసీఆర్ వద్దన్నారని ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తిరుగుబాటుతోనే కేసీఆర్ దీక్ష కొనసాగించారన్నారు. ఆత్మ బలిదానాలు చేసుకున్న వారికంటే గొప్పగా కేసీఆర్ ని కీర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. దీక్ష విరమణ తర్వాత విద్యార్థి లోకం తిరగబడ్డ తర్వాత మళ్ళొచ్చి నిమ్స్ హాస్పిటల్లో ఉండి దీక్ష కొనసాగించిన సంగతి, అది కూడా ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష కొనసాగించిన సంగతి సాక్ష్యాలతో సహా గతంలో చాలామంది నాయకులు ప్రజల ముందు ఉంచారు. అది కాదని నిరూపించుకునే సత్తా బీఆర్ఎస్ టీఆర్ఎస్కు ఉన్నదా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కొరకు చనిపోయిన అమరవీరుల లెక్క లేదు, లేదంటే తెలంగాణ కొరకు తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా శ్రీకాంతచారి నుంచి, సిరిపురం యాదయ్య నుంచి, వేణుగోపాల్ రెడ్డి నుంచి, ఈశాన్ రెడ్డి నుంచి 1200 మంది చనిపోయిన దానికంటే కూడా ఈయన దీక్ష చేసింది గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. హన్మకొండ 1000 స్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయ సిబ్బంది కిషన్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు నిధులు ఇస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఆలయాలు, పురాతన కట్టడాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై చర్చకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం 2 గంటలు వెయిట్ చేశానని, కానీ మంత్రి సబ్ కమిటీ మంత్రులు కానీ ఎవరూ అసెంబ్లీ మీడియా పాయింట్కు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సబ్ కమిటీ స్టడీ చేసి జీవో ఇచ్చామంటున్నారు కదా, మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది? సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది? సబ్ కమిటీ స్టడీ అయింది? ఏది కూడా బహిర్గతం చేయలేదు. అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్ట చతుర్థులారా, మీకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు తీసుకొచ్చేటువంటి జీవో 27 ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సమర్థించే సమస్య లేదు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. దానికి వ్యతిరేకంగా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు ప్రజా పోరాటానికి తెరదీస్తామని తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని తగలబెడుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తూ బీసీలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అణచివేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక స్కామ్ ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాల లీజుకు ఇవ్వడానికి జీవో ఇచ్చారని తెలిపారు. తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చంద్రబాబు వేశారని ఆరోపించారు. సూపర్ 6ను మోసం చేశారు. రాజధాని రైతులను మరొకసారి నిన్న మోసం చేశారు. ఈరోజు కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఫీజు రింబర్స్మెంట్ కింద మోసం చేశారు. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్తా ఉన్నాం. అట్లానే లీజ్ విషయంలో కూడా ఈరోజు 33 సంవత్సరాలు, తొలి విడతలో 33 సంవత్సరాలు ప్లస్ 33 అంటే 66 సంవత్సరాలు లీజ్ అని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేధావులు, విద్యావేత్తలు, ప్రజా కార్మిక విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు. విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలకు ఇంకేం చేస్తుందని నిలదీశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. కనీసం యూరియా కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తుఫాను వల్ల కొంత నష్టపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు నిండా మునిగిపోయారన్నారు. ఇప్పటి వరకు 7 లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. మరి ఒకేసారి ఇప్పుడు రేపు తుఫాన్ రాబోతా ఉంది. పంట మొత్తం రోడ్ల మీదే ఉంది. పంట కోసినటువంటి వాళ్ళు పంట మొత్తం రోడ్ల మీద ఉన్నాయి. ఎందుకంటే ఆర్బీకే సెంటర్లో కొనట్లేదు. రేటు
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 1800, 1900 కొన్నటువంటి బస్తా రేటు ఈ రోజున 75 కేజీల బస్తా 1300, 1280, 1250 రూపాయలకు కూడా ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తూ ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల మరణించిన బోయ ఆనంద్ది ఆత్మహత్య కాదని టీడీపీ నేతల పరువు హత్య అన్నారు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య. వేరే సామాజిక వర్గానికి చెందిన యువతతో ప్రేమ వ్యవహారం ఉందని, ఆనంద్తో వివాహం జరిపించడం ఇష్టం లేక బెంగళూరు నుంచి పిలిపించి చంపేశారని ఆరోపించారు. నిందితులకు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అండదండలు ఉన్నాయన్నారు. అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే, అది తెలుసుకొని డైవర్స్ అయిన మాట కూడా నిజమే. నేనేమంటానంటే వాడు బతుకుతుంటే ఎక్కడో బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకొని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, వచ్చి మా నాన్న మమ్మల్తో మాట్లాడమని చెప్పి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ బంక్ పక్కన కంప చెట్లలో పని చంపేసి పురుగుల మందు నోట్లో పోసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము ఊరుకుండాలా? మీరు చేసేదంతా ధర్మం అని మేము భావించాలనా? ఐబొమ్మ రవి రెండవ దఫా కస్టడీ పూర్తయింది. రవి మెయిల్ అకౌంట్స్ ను పోలీసులు రీట్రైవ్ చేశారు. రవి డేటా మెయిల్లోని స్పామ్ హైడ్ ఫైల్స్ లో ఉంది. ప్రహ్లాద్ గురించి పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకున్న రవి ఎన్జీలా ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయినట్లుగా ఒప్పుకున్నారు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి వివరించారు. ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు ప్రకటన చేయనున్నారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగడంతో టేబుల్స్, కంప్యూటర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. కేజీహెచ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్. 43 మంది రోగులను వేరే వార్డులకు షిఫ్ట్ చేసినట్లు వివరించారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చి మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మొన్న నంద్యాల బస్సు ప్రమాద ఘటన మరవకముందే నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటికల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొనడంతో ఒకే కారులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 5గురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫార్చ్యూనర్ కారు వేగంగా ఢీకొట్టడంతో షిఫ్ట్ డిజైర్ కారులోని 5గురు మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. ఫార్చ్యూనర్ కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 5గురు మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ కోరారు. జాతీయ రహదారిపై ఒక కంటైనర్లో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏపీ నుంచి ఒడిశా వెళ్తున్న కంటైనర్ గంజాం జిల్లా కొనిపి జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో వెంటనే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో చెలరేగిన పేలుడులో మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేలుడు ధాటికి శకలాలు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. బాంబు పేలుడు మాదిరిగా పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ పేలుడు వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్టు క్లూస్ టీం గుర్తించింది. గోమతి షాప్ ముందు పార్క్ చేస్తూ ఉన్న కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా షాప్ ఓనర్ అగర్వాల్ మరుసటి రోజు మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎంఆర్ చెక్ పోస్ట్ గ్రానైట్ యాజమాన్యం కార్మికులు ఆందోళన చేపట్టారు. అడ్డగోలు వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్ పోస్ట్ కంటైనర్ ధ్వంసం చేశారు. ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటుందని నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ పెళ్లి చేసుకున్న బాపునగర్కు చెందిన ప్రేమికులు
రక్షణ కల్పించాలని నూజివీడు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న యువతి తరఫు బంధువులు పోలీసులను పక్కకు నెట్టేసి ప్రేమికులపై దాడికి తెగబడ్డారు. యువకుడిని చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పోలీస్ స్టేషన్ గేట్లు తలుపులు మూసేశారు. అయినప్పటికీ స్టేషన్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు యువతి కుటుంబ సభ్యులు. సోషల్ మీడియా కార్యకర్త ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. విజయవాడ కోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు భాస్కర్ రెడ్డి. ఆయనపై కక్షగట్టి కేసులు పెట్టిన టీడీపీ నేతలు ఏళ్ల కిందట పోస్టులు పెట్టారని కేసులు నమోదు చేశారు. అనంతరం అక్రమంగా జైల్లో పెట్టించారు. తాజాగా విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించినట్లయింది. సోషల్ మీడియా కార్యకర్త ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. విజయవాడ కోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు భాస్కర్ రెడ్డి. ఆయనపై కక్షగట్టి కేసులు పెట్టిన టీడీపీ నేతలు ఏళ్ల కిందట పోస్టులు పెట్టారని కేసులు నమోదు చేశారు. అనంతరం అక్రమంగా జైల్లో పెట్టించారు. తాజాగా విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించినట్లయింది. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే, డీకే నమ్మకస్తుడు ఎస్కే బచ్చేగౌడ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంపై రాజుకున్న వివాదంపై చర్చించారు. రేపు సోనియా గాంధీ నేతృత్వంలో మరో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. Unity will continue. Deputy Chief Minister, Mr. D.K. Shivakumar and myself you are united and there is no differences between D.K. Shivakumar and myself. I recommend whatever decision it takes. Both of us will obey. Today myself and the Honorable Chief Minister, we had a breakfast meeting. We all have joined together. We have worked together. The leadership issue is concerned. We go by my party high command. Whatever my party high command tells, it is our decision. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమిళనాడును కేంద్రం మోసం చేస్తుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తుందని, కేంద్రం నుంచి మాత్రం తమకు తక్కువ నిధులొస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తమపై నిర్లక్ష్యం చూపుతోందన్నారు స్టాలిన్. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో ఈ సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ భేటీకి హాజరవుతారు. శీతాకాల సమావేశాల ఎజెండాపై చర్చించనున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. సీన్ రీక్రియేషన్లో భాగంగా నిన్న డాక్టర్ షాహీన్ షాహిద్ను అల్ ఫలాహ్ యూనివర్సిటీకి తీసుకువెళ్లిన ఎన్ఐఏ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజ్ హాస్టల్లోని డాక్టర్ షాహీన్ గదిలో 18 లక్షల రూపాయలు క్యాష్ దొరికినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రకుట్ర అమల్లో భాగంగా ఈ నగదును సేకరించినట్టు అనుమానాలు ఉన్నాయి. కస్టడీ ముగియడంతో ఢిల్లీ పేలుడు కేసు నిందితులను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఏ. డాక్టర్ ముజమ్మిల్ షకీల్, అలాగే డాక్టర్ షాహీన్ షాహిద్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ ఎన్ఐఏ కస్టడీని కోర్టు మరో 10 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఫ్రెంచ్ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక లోపాల కారణంగా కంపెనీకి చెందిన A320 సిరీస్లోని 6000 విమానాలకు రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఇది అతిపెద్ద రీకాల్ కావడం విశేషం. ఈ నిర్ణయం విమానయాన పరిశ్రమలో సంచలనంగా మారింది.
భారత ఎయిర్లైన్స్ సంస్థల వద్ద 560 వరకు A320 మోడల్ విమానాలున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి వెండి ధరలు. కిలో వెండి 2 లక్షల మార్కుకు చేరువవుతుంది. హైదరాబాద్లో ఒక్కరోజే కిలో వెండిపై 9,000 రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి 1,92,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,29,820 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,19,000కు చేరింది. వెండి కిలో 2,000 రూపాయలు పెరగడంతో 1,76,000కు పలుకుతుంది. మలేషియా వేదికగా జరుగుతున్న సుల్తాన్ అద్నాన్ షా కప్లో అదరగొడుతున్న భారత హాకీ జట్టు ఫైనల్కు చేరింది. లీగ్ దశ నుంచి గోల్ఫ్ వర్షంతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వచ్చిన టీమిండియా కెనడా భారీ తేడాతో చిత్తు చేసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండర్లు ఫార్వర్డ్స్ సమిష్టిగా రాణించడంతో 14-3తో ప్రత్యర్థిని ఓడించి రికార్డు స్థాయిలో 9వసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ. జనవరి 9న తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబైలో జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి దశ జనవరి 9 నుంచి జనవరి 17 వరకు నవీ ముంబైలో జరగనుంది. రెండో దశ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5 వరకు వడోదరలో నిర్వహిస్తారు. కమింగ్ టు వెదర్ అప్డేట్స్. దిత్వా తుఫాను ఏపీ తీరం వైపు ముంచుకొస్తోంది. ఇప్పటికే శ్రీలంక, తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపించిన దిత్వా తుఫాను ఏపీపై కూడా ప్రభావం చూపబోతోంది. ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి స్పష్టం చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.